ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. గతంలో జరిగినటువంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిపీటెడ్గా వస్తూ ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలను మరియు ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులను ఇక్కడ వివరిస్తున్నాము. వీటిని నోట్ చేసుకొని నేర్చుకోండి. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు. అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. ప్రశ్న ఏమిటంటే, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం, అతి ఎత్తైన జలపాతం, అతి ఎత్తైన జలపాతం ఏది? చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ ఏంజెల్ జలపాతం. దీనికి ఆన్సర్ ఏంజెల్ జలపాతం. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నను ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి జలపాతం పేరు ఏది అని అడిగినప్పుడు ఏంజెల్ జలపాతము. మరొక రకంగా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. అదేమిటంటే, ఏంజెల్ జలపాతానికి ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ యొక్క ఏంజెల్ జలపాతం దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతము. అదే దీని యొక్క ప్రత్యేకత. బాగా గుర్తుపెట్టుకోండి, దీనిని మిస్ అయ్యకండి. అలాగే ఇదే ప్రశ్న మీద మరికొన్ని ప్రశ్నలు అడిగారు. అది ఏమిటంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతమైనటువంటి ఏంజెల్ జలపాతము ఎక్కడ ఉంది? ఓకే, సో ఏంజెల్ జలపాతము ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు దీనికి ఆన్సర్ వెనుజులా. దీనికి ఆన్సర్ వెనుజులా. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న. అలాగే మరొక రకంగా ఈ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ప్రపంచంలోని అతి ఎత్తైన ఏంజెల్ జలపాతము ఏ నది పైన ఉంది అని అడుగుతూ ఉంటారు. దీనికి అర్థము చోరన్ నది పైన. చోరన్ నది పైన. చోరన్ నది పైన. చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న దీని మీదనే అడుగుతూ ఉన్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ఏంజెల్ జలపాతం యొక్క ఎత్తు ఎంత అని. ఓకే, దీని యొక్క ఎత్తు 979 మీటర్లు. 979 మీటర్లు. ఓకే, చూసారుగా, ఈ యొక్క ఏంజెల్ జలపాతం మీదనే దాదాపుగా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో 5 ప్రశ్నలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అదేంటంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతం ఏదంటే డైరెక్ట్గా ఏంజెల్ జలపాతం. అలాగే ఏంజెల్ జలపాతానికి ప్రపంచంలో ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు ప్రత్యేకత అని ఇండైరెక్ట్గా అడుగుతారు. మీకు పేరు ఇచ్చేస్తుంటాడు ఏంజెల్ జలపాతం ఏంటి అని. అప్పుడు ఇది ఎత్తైన జలపాతము. అలాగే దీని మీద మరో ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలోని ఎత్తైన ఏంజెల్ జలపాతము ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అని అడిగినప్పుడు వెనుజులా. బాగా గుర్తుపెట్టుకోండి, ఏంజెల్ జలపాతం అనేది వెనుజులాలో ఉంటుంది. అలాగే దీని మీదనే మరో ప్రశ్న రిపీటెడ్గా వస్తున్నవి. అదేంటంటే, ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి ఏంజెల్ జలపాతము ఏ నది పైన ఉంది? ఏ నది పైన ఉంది అన్నప్పుడు చోరన్
నది పైన. ఓకే, వెనిజులాలో ఉండేటువంటి చొరన్ నది పైన ప్రపంచంలో ఎత్తైనటువంటి ఏంజల్ జలపాతము ఉంది. మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న దీని మీద అడుగుతూ ఉంటారు. అదేమిటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన ఏంజల్ జలపాతం యొక్క ఎత్తు ఎంత? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. 979 మీటర్లు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జలపాతాలలో ఓకే ఇది అన్నిటికన్నా కూడా ఎత్తైనటువంటి కొలత. ఓకే, 979 మీటర్లు ఉంది. ఈ యొక్క పాయింట్లని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతము ఏంజల్ జలపాతము. ఈ ఏంజల్ జలపాతము వెనిజులాలో ఉంది. ఓకే, ఆ తర్వాత ఈ యొక్క ఎత్తైన జలపాతము చొరన్ నది పైన ఉంది. చొరన్ నది పైన ఉంది. ఈ యొక్క ఏంజల్ జలపాతం యొక్క ఎత్తు 979 మీటర్లు. ఈ విధంగా మీరు పాయింట్స్ వారీగా గుర్తుపెట్టుకున్నట్లయితే దీని నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ అయిన 5 ప్రశ్నలను మీరు సాల్వ్ చేయగలరు. అలాగే మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయిన గత కాంపిటేటివ్లో వస్తూ ఉన్నటువంటి బిట్స్కు ప్రశ్నలకు ఆన్సర్లను మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. చాలా ఎగ్జాములలో రిపీటెడ్గా అడుగుతూ ఉన్నటువంటి మరొక ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏది? అతి ఎత్తైన జలపాతం ఏది? భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతం ఏది అంటే జోగ్ జలపాతము. జోగ్ జలపాతము. చాలామంది ఒక విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎత్తైన జలపాతం గురించి 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకటి ప్రపంచానికి సంబంధించినది, ఇంకొకటి మన దేశానికి సంబంధించినది. ప్రపంచానికి సంబంధించినటువంటి ఎత్తైన జలపాతం అన్నప్పుడు ఏంజల్ జలపాతం అని గుర్తుపెట్టుకోండి. మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగినప్పుడు భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం ఏది అని అడిగితే దానికి ఆన్సర్ జోగ్ జలపాతము. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే దీని మీదనే మరో ప్రశ్న చాలా ఇంపార్టెంట్గా అడుగుతూ ఉంటారు. ఇది జోగ్ జలపాతానికి మరో పేరు ఏమిటి అని. ఇది జర్సోప్పా జలపాతము. దీని పేరు మరొక పేరు జర్సోప్పా. మరో పేరు ఏంటంటే జర్సోప్పా జలపాతం. ఓకే, జర్సోప్పా జలపాతం. అలాగే మరొక ప్రశ్న ఈ యొక్క జోగ్ జలపాతం మీద ఏమని అడుగుతూ ఉంటారంటే జోగ్ జలపాతము ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి జోగ్ జలపాతము ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. దీనికి ప్రశ్న కర్ణాటక. బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి జలపాతము జోగ్ జలపాతము. ఈ యొక్క జోగ్ జలపాతానికి మరో పేరు జొర్సప్పా జలపాతము. ఈ యొక్క జోగ్ జలపాతం అనేది భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఓకే, అలాగే దీని మీద మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. అదేమిటంటే జోగ్ జలపాతం అనేది ఏ నది పైన ఉంది? శరావతి నది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న శరావతి నది. ఓకే, ఇది మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న
ఏమిటంటే జోగు జలపాతం మన భారతదేశంలో. ఓకే, ఎత్తైన జోగు జలపాతం. దీని యొక్క ఎత్తు ఎంత? 253 మీటర్లు. 253 మీటర్లు. ఓకే, వీటిని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఎగ్జామ్లలో రిపీటెడ్గా అడుగుతూ ఉండేటువంటి ప్రశ్నలు, ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు కనుక మీరు నోట్ చేసుకుని నేర్చుకుంటే మీరు రాసేటువంటి ఎగ్జామ్లకి ఇవి చాలా ఉపయోగపడతాయి. దీని మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రశ్నలు ఎలా ఉంటాయో మీకు వివరిస్తున్నాను. మరొకసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ అయినటువంటివి కనుక. భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం ఏది అని డైరెక్ట్గా అడిగినప్పుడు దానికి ఆన్సర్ జోగ్ జలపాతము. ఓకే, అలాగే మరొక ఇండైరెక్ట్గా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. అవి ఎలాగంటే జోగ్ జలపాతము భారతదేశంలో ఎక్కడ ఉంది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడుగుతారు. జోగ్ జలపాతము భారతదేశంలో ఎక్కడ ఉంది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే జోగ్ జలపాతం యొక్క ప్రత్యేకత భారతదేశంలో ఉండేటువంటి జలపాతాలన్నిటికల్లా కూడా అతి ఎత్తైనటువంటి జలపాతము. అతి ఎత్తైన అనేది దీని యొక్క ప్రత్యేకత. అలాగే ఈ యొక్క జోగ్ జలపాతం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగినప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అలాగే ఈ యొక్క జోగ్ జలపాతం మీద మరొక ప్రశ్న ఏమడుగుతూ ఉంటారంటే భారతదేశంలోని అతి ఎత్తైనటువంటి జోగ్ జలపాతం ఏ నది మీద ఉంది? ఏ నది మీద అంటే శరావతి నది. మరొక ప్రశ్న ఏమిటంటే భారతదేశంలోని అతి ఎత్తైనటువంటి జోగ్ జలపాతం యొక్క ఎత్తు ఎంత? జోగ్ జలపాతం యొక్క ఎత్తు 253 మీటర్లు. 253 మీటర్లు. మరొక కాంపిటీషన్ని ఫిల్టర్ చేయడానికి కొంచెం క్రిటికల్గా, కష్టంగా, ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్న ఏమిటంటే జోగ్ జలపాతం అని అడగకుండా జెర్సొప్ప జలపాతం ఎక్కడ ఉంది అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. జోగ్ జలపాతం వేరనుకుంటారు, జెర్సొప్ప జలపాతం వేరనుకుంటారు. జోగ్ జలపాతానికి మరో పేరే జెర్సొప్ప జలపాతం. ఓకే, కాబట్టి జెర్సొప్ప జలపాతం కర్ణాటకలో ఉంది. ప్రశ్న మరొక విధంగా అడుగుతుంటారు. ఏమిటంటే భారతదేశంలో అతి ఎత్తైనటువంటి జోగ్ జలపాతానికి మరో పేరు ఏమిటి అని అడిగితే దానికి ఆన్సర్ జెర్సొప్ప జలపాతం. ఇలా పాయింట్ల వైజ్గా మీరు ఈ యొక్క భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం టాపిక్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్లను మీరు గుర్తించవచ్చును. ఇందులో ఏ ఒక్క ప్రశ్న కానీ వదిలేయకండి, ఎందుకంటే ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ అయినటువంటిది. గత ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి గత కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రిపీటెడ్గా అడుగుతూ ఉన్న ప్రశ్నల గురించి మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. వీటిని నెగ్లెక్ట్ చేయకండి, నోట్ చేసుకొని మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏది? చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? ఇది అనేక ఎగ్జామ్లలో రిపీటెడ్గా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఓకే, దీనికి ఆన్సర్ సుందరబన్. సుందర్బన్.
ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏదంటే సుందరబన్. ఇది డెల్టా అంటే ఏంటంటే నది పరివాహక ప్రాంతము. ఒక నది సెలయేరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నదిలో కొట్టకు వచ్చినటువంటి సారవంతమైన మట్టి అంతా ఒక ఒండ్రు మట్టి అంటారు, అదంతా ఒక గట్టుకు చేరిపోతూ వస్తుంది. ఓకే, అటువంటి నేలలు చాలా సారవంతమైనటువంటివి. అక్కడ చాలా ఆహార పంటలను పండించవచ్చును. ఓకే, సో దానిని డెల్టా అంటారు. ఓకే, సో దీని మీదనే అనేక రకాలుగా రిపీటెడ్గా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అది ఏమిటంటే ఈ యొక్క ప్రపంచంలో అతిపెద్ద సుందరబన్ డెల్టా ప్రాంతము ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఏమడతారంటే ఇండియా, భారతదేశం. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా ప్రాంతమైనటువంటి సుందరబన్ ఎక్కడ ఉంది అంటే భారతదేశం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా పాయింట్ల వైజ్గా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఒక అంశానికి సంబంధించి వివిధ రకాలుగా ప్రశ్నలను తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి గతంలో ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగారో దాని ప్రకారంగా మీకు ఇక్కడ వివరిస్తున్నాము. అలాగే ఇదే ప్రశ్నను దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మరొక ప్రశ్న ఏమిటంటే ఇది ప్రపంచంలో అతి పెద్దైన సుందరబన్ డెల్టా ప్రాంతము. ఈ యొక్క డెల్టా అనేది ఏ నది పరివాహకంలో ఉంది అని అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అయినది గంగా బ్రహ్మపుత్ర. ఇది గంగా బ్రహ్మపుత్ర, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ సుందరబన్ అనేటువంటి పెద్ద డెల్టా ప్రాంతము భారతదేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉంటుందంటే గంగా బ్రహ్మపుత్ర. అది కూడా ఎక్కడ? గంగా నది. ఇది బంగాళాఖాతంలో కలిసే చోట. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. ఇది ఎక్కడ ఉంటుందంటే బంగాళాఖాతంలో కలిసే చోట ఈ యొక్క సుందరబన్ అనేటువంటి డెల్టా ప్రాంతము ఏర్పడింది. వీటి మీద ఈ యొక్క ఒక 5 ప్రశ్నలు తయారు చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతం ఏదని డైరెక్ట్గా అడిగితే సుందరబన్ డెల్టా ప్రాంతము, అలాగే ప్రపంచంలో అతి పెద్దదైన సుందరబన్ డెల్టా ప్రాంతము ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ భారతదేశం. అలాగే భారతదేశంలో ఈ యొక్క సుందరబన్ డెల్టా ప్రాంతము ఎక్కడ ఉంది అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. భారతదేశంలో సుందరబన్ డెల్టా ప్రాంతం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు గంగా బ్రహ్మపుత్ర ఈ 2 నదులు బంగాళాఖాతంలో కలిసే చోట అలా ఆన్సర్ ఇవ్వచ్చు. మరో విధంగా ఎలా అడుగుతూ ఉంటారంటే భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి సుందరబన్ డెల్టా ప్రాంతం ఏ నదీ పరివాహకంలో ఉంది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ గంగా బ్రహ్మపుత్ర. ఓకే, అలాగే ప్రశ్నను ఇండైరెక్ట్గా తెకమక్కగా మరో విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, అది ఏమిటంటే భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర ఈ 2 నదులు బంగాళాఖాతం కలిసే చోట ఏర్పడినటువంటి డెల్టా ప్రాంతం ఏది అని ఇట్లా ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఇండైరెక్ట్గా అడిగినప్పుడు దానికి ఆన్సర్ సుందరబన్ డెల్టా ప్రాంతము. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడినటువంటి అతిపెద్ద డెల్టా
ప్రాంతం పేరు ఏమిటి అని అడిగినప్పుడు సుందరబన్ డెల్టా ప్రాంతము. ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా గుర్తుండిపోవడానికి ఇట్లా పాయింట్ల వైజు గుర్తుపెట్టుకోండి. మరొకసారి వివరిస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతము సుందరబన్ డెల్టా ప్రాంతము. ఈ యొక్క అతిపెద్ద సుందరబన్ డెల్టా ప్రాంతం అనేది మన భారతదేశంలో ఉంది. ఈ ప్రపంచంలో అతిపెద్ద సుందరబన్ డెల్టా ప్రాంతము భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఉంది. మరో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. భారతదేశంలో ఉండేటువంటి గంగా బ్రహ్మపుత్ర ఈ నదులు బంగాళాఖాతం వద్ద అంటే బంగాళాఖాతంలో కలిసే చోట అతిపెద్ద సుందరబన్ డెల్టా ప్రాంతం ఉంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు. వీటిని ఏ ఒక్కటి కూడా మీరు మిస్ చేయకండి. ఇలా పాయింట్ల వైజ్ గుర్తుపెట్టుకుంటే మీకు మెమరీ అనేది ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా బిట్ని చదివేసినప్పుడు కొంతకాలం తర్వాత మర్చిపోతాము. ఇట్లా స్టెప్ బై స్టెప్ పాయింట్ల వైజ్ నేర్చుకొని ఆ విషయ పరిజ్ఞానం అవగాహన చేసుకున్నట్లయితే వీటి యొక్క నాలెడ్జ్ మీకు పర్మనెంట్గా గుర్తుండిపోతుంది.